పాటు ఆంధ్ర రాజకీయాలకు మాత్రమే పరిమితమైన రాజకీయ హత్యలు తెలంగాణలోనూ పురుడు పోసుకుంటున్నాయా? పరువు హత్యలతో పాటు రాజకీయ హత్యలు కూడా వేగంగా పెరుగుతున్నాయా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. సో తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అరాచక పాలన ఏదైతే ఉందో, అవినీతి పాలన ఏదైతే ఉందో, నిరంకుశత్వ పాలన ఏదైతే ఉందో, దానికోసం పోరాడుతున్నటువంటి ఒక సాధారణ వ్యక్తి ఇవాళ దారుణ హత్యకు గురయ్యాడు. మరి దీని వెనకాల రాజకీయ శక్తులు ఏమైనా ఉన్నాయా? వేరే పగలు ఏమైనా ఉన్నాయా? సో పూర్తిగా ఒకసారి మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ భవన్లో అధినేత కేసీఆర్ చివరి ప్రసంగం. దీనికంటే ముందు కూడా మీకు అసలు వార్త చెప్తా. ఎస్, రక్త చరిత్ర మొదలవుతోంది తెలంగాణ రాష్ట్రంలో. గత పాలకుల మీద పోరాటం చేసినటువంటి 2 వ్యక్తులు, ఒక అడ్వకేట్ సహా ఆ కేసు వేసినటువంటి వ్యక్తి, అడ్వకేట్ ఏమో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది, గుండెపోటు అని చెప్పారు. కేసు వేసినటువంటి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇక్కడ మనం చూడొచ్చు, కాళేశ్వరం అవినీతిపై కేసు వేస్తే ఖతం చేస్తారా అని చెప్పేసి మనం చూడొచ్చు. చూస్తుంటేనే గుండెల్లో గుబులు పుడుతోంది, భయపడుతున్నారు చాలా మంది కూడా. ఎందుకంటే గత 10 ఏళ్ళలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఒక్క భూపాలపల్లి జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కూడా చాలా మంది కొట్లాట చేస్తూ ఉన్నారు. కోర్టుకు ఎక్కిరు, చాలా మంది కూడా కేసులు వేసారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంది? సో ఈ కేసులలో విచారణలో జాప్యం వల్ల మరిన్ని ప్రాణాలు బలి కావాలి తెలంగాణ రాష్ట్రంలో. అవినీతి మీద చట్టబద్ధంగా పోరాడమే నేరమా? మరి ఇవాళ జస్ట్ భూపాలపల్లిలో మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం అవినీతి, మేడిగడ్డ కుంగుపాటిపై రాజలింగం న్యాయ పోరాటం. సో చాలా మందికి అర్థం కాని వాళ్ళకి చెప్తా, హరీష్ రావు అండ్ కేసీఆర్ మీద కేసు వేసినటువంటి భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి ఒక రాజలింగమూర్తి అని చెప్పేసి ఒక వ్యక్తిని ఇవాళ దారుణ హత్య చేసిరు. సో భూపాలపల్లి జీపీ వ్యవహారంతో కేసు కొట్టివేత, హైకోర్టుకు వెళ్ళిన రాజలింగమూర్తి 6 ఏళ్ల క్రితం ఆయన లాయర్ ఆకస్మిక వృత్తి. సో మేడిగడ్డలో కుంగుబాటు ఉంది, అక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి కోర్టుకు ఎక్కినటువంటి ఒక వ్యక్తి ఇవాళ దారుణ హత్యకు గురైండు. మరి ఇట్లా ప్రాజెక్టులలో అవినీతి జరిగిందనే కేసు విచారణలు జాప్యం కావడం వల్ల ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? సో ఇంకా వాళ్ళ యొక్క అరాచక శక్తులను అడ్డుకోలేకపోవడం ఇప్పుడున్న ప్రభుత్వం విఫలం కూడా చెప్పుకోవచ్చు. సో హైకోర్టుకు వెళ్ళిన రాజలింగమూర్తి 6 నెలల క్రితం ఆయన లాయర్ ఆకస్మిక వృత్తి. కింది కోర్టు జీపీ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ నివేదిక. ఈ కేసులో కేసీఆర్, హరీష్, మెగా కృష్ణారెడ్డితో పాటు ఐఏఎస్లకు నోటీసులు. ఇంకా హైకోర్టులో కొనసాగుతున్న అవినీతి కేసు. సో మీకు ఇక్కడ క్లియర్గా ఫైల్ పెడతా. రాజలింగమూర్తి భూపాలపల్లికి చెందినటువంటి వ్యక్తి అండ్ ఆయనకు సంబంధించిన న్యాయవాది సంజీవ్ రెడ్డి. 6 నెలల కింద ఈయన ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోయిందని కనబడ్డది వార్త. తర్వాత ఇవాళ ఈయన దారుణ హత్యకు గురైండు. ఏ వారం గురువారం నిన్న దారుణ హత్యకు గురైండు. ఇవాళ హైకోర్టులో ఈ కాళేశ్వరం ఈ అవినీతి మీద కేసు విచారణ ఉన్నది. విచారణకు ఒక్క రోజు ముందు ఈ కేసు వేసిన వ్యక్తి చనిపోయిందంటే కారణాలు ఏంటి? సో దాని వెనకాల ఏ శక్తులు ఉన్నాయి? మరి 6 నెలల క్రితం గుండెపోటు అని చెప్పినటువంటి అడ్వకేటు కూడా గుండెపోటుతో చనిపోయిందా? ఇంకేమైనా మెడికల్ ప్రాక్టీస్ అయిన మీద ఏమైనా చేసిరా? ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూపాలపల్లి కోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపు న్యాయవాది వింత వాదనలతోని అసలు కుట్రలు బయటపడ్డాయి. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గొప్పవాడని, పిటిషనర్పై క్రిమినల్ కేసులు ఉన్నాయని జీపీ వాదనలు చేశారు. ఈ పిటిషనర్ మీద క్రిమినల్ కేసులు ఎందుకు ఉన్నాయంటే అక్కడ కౌన్సిలర్గా గెలిచినట్టు, అక్కడ భూపాలపల్లి కౌన్సిల్లో ఎక్కడనో గెలిచిన తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యేతోటి, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేతోటి వాగ్వాదాలు జరిగినాయి. భూ వివాదాల విషయంలో చాలా పెద్ద ఎత్తున కొట్లాటలు జరిగితే మా పార్టీ నుంచి గెలిచి మమ్మల్ని తిరగబడతావరా బిడ్డ అని చెప్పేసి అక్రమ కేసులు చాలా కేసులు బనాయించారట. ఆ తర్వాత కేసీఆర్ మీద, మేడిగడ్డ మీద, హరీష్ రావు మీద, మెగా కృష్ణారెడ్డి మీద, మెగా కంపెనీ మీద కేసు వేస్తే ఇవాళ ఆయన లేకుండా వేయండి. 6 నెలల కింద వాళ్ళ లాయర్ లేడు, నిన్న ఒక్క రోజు కింద ఈయన కేసు వేసిన వ్యక్తి లేడు. మరికొద్ది రోజులైతే ఈ కేసులో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఉండటం లేదు. మరెక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వారిపోతున్నాడు? ఒక్కసారి మనం ఇక్కడ చూడొచ్చు. బీఆర్ఎస్ భవన్లో అధినేత కేసీఆర్ చివరి ప్రసంగం. కాళేశ్వరం ప్రాజెక్టుపై స్కామ్పై తుది దశకు చేరిన విచారణ జరుగుతున్న సమయంలో అమెరికా వెళ్లడంపై పలు అనుమానాలు. నిన్న బీఆర్ఎస్ భవన్కు మీటింగ్కి వెళ్తున్నాననే సాకుతో, ఆనేపంతో అది అడ్డుగా పెట్టుకొని సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాడా? మరి అక్కడ పాస్పోర్ట్ తీసుకొని ఎక్కడికి పోతున్నాడు? నేరుగా ఆఫీస్కి వెళ్తే అనుమానం బలపడుతుందని బీఆర్ఎస్ భవన్ సమావేశం అంటూ ఫామ్ హౌస్ నుంచి బయట కేసీఆర్. అరెస్టు భయంతోనే అమెరికాకు కేసీఆర్, అక్కడ నివాసం ఏర్పాటు చేస్తున్న సన్నిహితులు. 2 నెలల నుండి కేసీఆర్ అమెరికాలోనే సెటిల్ అవుతారని వస్తున్న వార్తలు. కేసీఆర్ లేకుంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనే అయోమయంలో గులాబీ నేతలు ఇప్పటికే తమ దారి చూసుకుంటున్న
కూతురు అల్లుడు గులాబీ కేడర్ పారా హుషార్, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మీ అధినేత కేసీఆరే ఇక్కడ ఉండటం లేదు. పార్టీ కేడర్లో జోష్ నింపడానికే బీఆర్ఎస్ భవన్లో మీటింగ్ పెట్టినని మీరు అనుకోవడం పొరపాటు. ప్రజానికాన్ని మొత్తం, రాష్ట్రంలో ఉన్న ప్రజానికాన్ని మొత్తం అటు డైవర్ట్ చేసి ఆయన వేరే సైడ్ డైవర్ట్ అవుతున్నాడు. సో ఇక్కడ ఉండే అవకాశం కనబడట్లేదు. అమెరికాకు పారిపోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలకు రిటైర్మెంట్ ఇవ్వనున్న విశ్వసనీయ సమాచారం. న్యూయార్క్లో చింతలపూడి శకుంతలాదేవితో ఇంటి పక్కన కొత్త ఇల్లు కొనుగోలు చేసినట. పెళ్లి కాకముందు నుండి శకుంతలాదేవితో కేసీఆర్ క్లోజ్ ఫ్రెండ్షిప్. 2001లోనే శకుంతలాదేవిని సిద్దిపేట నుంచి అమెరికాకు పంపించిన గులాబీ వాస్ నాటి నుండి నేటి వరకు ప్రతి దసరా పండగకి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వచ్చి వెళ్తున్న శకుంతలాదేవి. సో ఎర్రవల్లి నుంచి నేరుగా సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కి కేసీఆర్ అని చెప్పేసి కూడా మనం వార్తలు చూస్తున్నాం. సో ఏ రకంగా చూసుకున్నా కూడా నిన్న కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రసంగమే చివరి ప్రసంగమా? బాధ్యతలు హరీష్ రావు మీదనో కేటీఆర్ మీదనో పెట్టి వెళ్తున్నట్టుగా కూడా మనం ఏమైనా భావించవచ్చా? నిజంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం లేదా? కేసు విచారణ ఉన్న ఒక్కరోజు ముందు కేసు వేసినటువంటి వ్యక్తి చనిపోవడానికి గల కారణాలు ఏంది? ఇగో మీకేమైనా అనుమానాలు ఉంటే కోర్టుకు సంబంధించిన ఇది కూడా చూడొచ్చు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిట్వీన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సన్ ఆఫ్ లేట్ కే రాఘవరావు అండ్ తన్నీర్ హరీష్ రావు సన్ ఆఫ్ టి సత్యనారాయణ రావు. సో పిటిషనర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటెడ్ బై ఇట్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్ట్ ఎట్ హైదరాబాద్ శ్రీ నాగవెల్లి రాజలింగమూర్తి. సో ఇప్పుడు దారుణ హత్యకు గురైనటువంటి రాజలింగమూర్తి భూపాలపల్లి కోర్టు స్టే ఇచ్చిందో ఏదో క్వాష్కో ఏదో పోతే ఆ ఆర్డర్ నిలిపేయాలని చెప్పేసి హైకోర్టుకు పోయిండు. హైకోర్టుకు ఇవాళ విచారణ ఉండే దాని మీద. ఆల్రెడీ ఈ కాళేశ్వరం కేసులో కేసీఆర్ హరీష్ రావు నోటీసులు కూడా అందుకున్నారు. మరి ఏం జరగబోతోంది? నిజంగానే కేసీఆర్ చివరి ప్రసంగం అని నడిది పారిపోబోతున్నాడా అమెరికాకి? అసలు ఈ వ్యక్తి దారుణ హత్యకు గల కారణాలేంది ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నిద్దాం. నేడు కోర్టుల విచారణ, ముందు రోజు దారుణ హత్య, ఇది ప్రొఫెషనల్ కిల్లర్స్ పనేనా? ఈ కేసులో ఇద్దరు చనిపోవడంతో అనేక డౌట్స్. కాళేశ్వరంపై కేసు వేసిన న్యాయవాది పిటిషనర్ మరణాలపై ఇద్దరు మరణాలపై స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ స్టోరీ అట. సో ఒక్కసారి దీన్ని మొత్తం చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూపాలపల్లి కోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున న్యాయవాది వింత వాదనతో అసలు కుట్రలు బయటపడ్డాయి. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గొప్పవాడని, పిటిషనర్పై క్రిమినల్ కేసులు ఉన్నాయని జీపీ వాదనలు చేశారు. దీంతో అదే కేసు ఉత్తర్వులో జడ్జి ఆ వాదన ప్రస్తావించారు. దీన్ని హైకోర్టులో రాజలింగం సవాల్ చేశారు. హైకోర్టులో ప్రభుత్వం తరపున న్యాయవాది ఆ జీపీ వాదనలు గుర్తించి ఏజీకి సమాచారం అందజేయడంతో ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేసినట్టు సమాచారం. దీంతో కేసు ఎంత దూరమైనా వెళ్ళొచ్చనే విషయం మొత్తం తెలిసిన అడ్వకేట్ సంజీవరెడ్డి గుండెపోటుతో చనిపోయారు. 6 నెలల వ్యవధిలో ఇప్పుడు పిటిషనర్ రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మరకలు దాచిపెట్టేందుకు రక్తపు టేరులు పారేలా ప్లాన్ చేసింది ఎవరు అనేది సిట్తో విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ హత్యలకు ఆరోగ్యం, పర్సనల్ ఇష్యూస్, కక్షలు అనుకొని క్లోజ్ చేయడానికి వీల్లేదని ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణమంటూ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మంత్రి హరీష్ రావుతో పాటు నిర్మాణ సంస్థ అధిపతి అయిన మెగా కృష్ణారెడ్డిపై కేసు వేసిన సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి 4 గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నెత్తుటి మడుగులో ఉన్న రాజలింగమూర్తిని చికిత్స కోసం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా, యావత్ తెలంగాణ ప్రజానీకం ఒక్కసారి ఆలోచించండి. సామాజిక కార్యకర్తలు, సామాజిక సంఘాలకు సంబంధించిన కార్యకర్త అంతా కూడా సంఘ సంస్కర్తలు కూడా ఇట్లా ఎంతమంది ఉన్నారో అంతమంది ఒక్కసారి ఆలోచించండి. సో బీఆర్ఎస్ నాయకులకు కూడా ఒక్కటే చెప్తున్నా, మీరు కేసులు వేసిన వారు లేకుండా అవుతారు కావచ్చు, కేసు వేసిన వాళ్ళు ప్రాణాలతో ఉండకపోవచ్చు గాక, కేసు విచారణ పూర్తి కాకపోవచ్చు గాక, మీకు శిక్షలు పడకపోవచ్చు గాక, కానీ తెలంగాణ ప్రజానికమంతా కూడా నిశ్చితంగా గమనిస్తుంది ఏం జరుగుతుందనే విషయాన్ని. సో క్లియర్గా అసలు ఏం జరిగింది, కేసులు వేసిన వాళ్ళందరూ ఏమవుతున్నారు, అసలు ఈ కేసులన్నీ ఏడిపోతున్నాయి, ఈ విచారణలో జాప్యం ఎందుకు జరుగుతోంది, వీళ్ళు ఎలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఉచితాలకు ప్రజానికాన్ని అలవాటు చేసి ఆ ఉచితాలను పక్కకు పెట్టి ప్రక్షాళన దిశగా, సంస్కరణ దిశగా కొత్త సర్కారు పోతుంటే, డబ్బులు లేవని ముఖం మీదనే చెప్పి డబ్బులు ఉన్నకాడికే సంసారం నిలదీస్తుంటే, విష ప్రచారంతో ఇష్టారీతిన ప్రచారాలు చేసి ఇష్టారీతిన బిచ్చగాళ్ళని చేసి రైతులందరినీ కూడా అవేగా మనకు రైతు భరోసా లేకపోతే మా బతికే లేదన్నట్టుగా జనాలు వాళ్ళ మైండ్ సెట్ను, వాళ్ళ నెరేటివ్ను మార్చి
ప్రభుత్వం గురించి ఆసక్తిగా ఎదురు చూడాల్సిన పరిస్థితి తెచ్చిండు. సో కొత్త సర్కారు ఉద్యోగాలు ఇస్తుంది, ఇంకా ఉద్యోగాలు ఇస్తూ ఉంటుంది, సంస్కరణలు చేస్తూ ఉంటుంది. ఎస్, ఉచితాలన్నీ బంద్ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు బంద్ అయినా కూడా తప్పలేదు, 6 గ్యారెంటీలు బంద్ అయినా కూడా తప్పలేదు. సో ఈ రకంగా చూసుకున్నా కూడా హలో వెంకట చెప్పండి. లైవ్లో ఉన్నాను. ఓకే. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఎంత విచారణ జాప్యం జరిగినా, విచారణలో కేసులు వేసిన వాళ్ళు మాయమైనా, అడ్వకేట్లు మాయమైనా, కేసు పిటిషనర్లు మాయమైనా కూడా ప్రజల మనసులకి ఏంచి అసలు ఈ గాయాలనేటివి పోవు, నిజాలు అనేటివి పోవు. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది, వాళ్ళకు ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఇంకొక అంశం కూడా వస్తుంది తెర మీదకి. ఇగో ఇదే ఈరోజు కేసీఆర్ పాస్పోర్ట్ ఆఫీస్ వెళ్ళాడు, కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రూఫ్లతో ఫిర్యాదు చేసిన వ్యక్తి హత్య చేశారు. ఓకే, అవసరం ఎవరికి ఉంది? హరీష్ రావు కేటీఆర్ను వెంటనే అరెస్ట్ చేయాలి. ఈరోజు కేసీఆర్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాడు, కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రూఫ్లతో ఫిర్యాదు చేసిన వ్యక్తిని హత్య చేశారు. ఆ అవసరం ఎవరికి ఉంది? హరీష్ రావు కేటీఆర్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఒక వ్యక్తి సామాజిక మాధ్యమంలో పెట్టిండు. ఆ పోస్ట్ మీకు చూపిస్తుంది. అంటే బయట ఎలా ట్రోల్స్ నడుస్తున్నాయి, అసలు ఏం నడుస్తుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అంతే. కేసీఆర్ హరీష్ రావులపై పిటిషన్ వేసిన వ్యక్తి దారుణ హత్య, మేడిగడ్డ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ వేసిన భూపాలపల్లి చెందిన నాగవల్లి రాజలింగమూర్తి. ఈ పిటిషన్పై హైకోర్టులో గురువారం విచారణ. ఈ నేపథ్యంలో దారుణ హత్యకు గురైన లింగమూర్తి హత్యపై రేకెత్తుతున్న పలు అనుమానాలు అని చెప్పేసి అయితే మనం ఇంకొక వార్త చూడవచ్చు. సో క్లియర్గా ఇది భూపాలపల్లికి సంబంధించిన ఒక స్థానికుడు కాళేశ్వరం మేడిగడ్డలో కుంగుబాటు ఉంది. సో దాని మీద సమస్యలు ఉన్నాయి, అవినీతి జరిగిందని చెప్పేసి కోర్టుకు వెళ్ళినటువంటి ఆ వ్యక్తి లేడు, ఇవాళ ఆ కేసు వేసినటువంటి మన అడ్వకేట్ లేడు, న్యాయవాది లేడు, వీళ్ళిద్దరు లేడు. 4 రోజులైతే కేసీఆర్ కూడా ఇక్కడ ఉండలేడు. సో ఇది కంక్లూజన్, కనెక్టింగ్ పాయింట్ ఇదే. 2 వ్యక్తులు చనిపోయారు, ఇంకొక వ్యక్తికి మన కళ్ళ ముందు ఉండకుండా వేరే విదేశాలకు పారిపోతున్నాడు. సో ఇది బీఆర్ఎస్ అనే సినిమాకి ఇది టైటిల్ ఎండ్ కార్డు, ఇదిగా శుభం కార్డు పడబోతుంది. ఇక మిగతా వాళ్ళంతా చదువుకోర్రి. మిగతా వాళ్ళు ఆల్రెడీ అల్లుడు బిడ్డ ఆల్రెడీ చదువుకుంటున్నారు. ఆమె బీసీ వాదం ఎత్తుకుంది, ఇంకొక ఆయన ఇంకేదో బీజేపీ వాదం మీద ఎత్తుకునేటట్టు కనబడుతున్నాడు. ఏది ఏమైనా కేటీఆర్ మరి లాగుతాడా బీఆర్ఎస్ పార్టీని, ఇంకేమైనా ఎత్తాడా, ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో తెలియదు. కానీ మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి శుభం కార్డు.